రాయలసీమ రామన్న చౌదరి అందరికీ గుర్తే. అందులో హీరో ఒక మ్యాప్ పెట్టుకొని దాని మీద యారో విసిరి ఎక్కడ గుచ్చుకుంటే ఆ భూమిని ఆక్రమిస్తారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో గత 10 ఏళ్లలో అదే స్టైల్ కొనసాగించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాయలసీమ రామన్నరెడ్డిలాగా జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ప్రభుత్వ అనే తేడా లేకుండా అడ్డగోలుగా భూములను తన సైన్యంతో కబ్జా చేశారనే చర్చ నడుస్తోంది. ఒక్కొక్కటిగా భూ ఆక్రమణల వ్యవహారం బయటపడుతూ ఉండటం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది. వైసీపీ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ రామన్న చౌదరి సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారేమో అని వాదనలు వినిపిస్తున్నాయి. గత 10 ఏళ్లలో అప్పరంగా భూములు కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారని, అధికారం మండతో చెలరేగి భూదాహంతో రెచ్చిపోయారని అంటున్నారు. చుట్టుపక్కల ఉన్న భూములను తనదైన స్టైల్లో స్వాధీనం చేసుకుంటూ వచ్చారని విమర్శలు చేస్తున్నారు. సామధాన దండోపాయాలు ప్రయోగించి నచ్చిన భూమినల్లా సొంతం చేసుకున్నారని, పెద్దాయన నీడలో ఆయన అనుచరులు సైతం పెద్ద ఎత్తున భూదందాలు చేసినట్టు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. విజయవాడలో పీసీబీ ఫైలు దగ్ధం ఘటన, మదనపల్లె ఫైలు దగ్ధం ఘటనలతో పెద్దిరెడ్డి ఆయన అనుచరులు భూ ఆక్రమణల దందా బాగోతంపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫైళ్ల దగ్ధం కేసుపై అధికారులు దర్యాప్తు చేస్తూనే మరోవైపు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. భూ సమస్యలపై బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తే విచారణ చేపడతామని అధికారులు ప్రకటన చేశారు. దీంతో కబ్జాకు గురైన వారంతా తండోపతండాలుగా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్కు వస్తున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా మదనపల్లెలో మకం వేసి విచారణ జరుపుతున్నారు. దీంతో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు నియోజకవర్గాల్లో వైసీపీ ముఖ్యనేత భూదందాపై వాస్తవాలు బయటపడుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సిసోడియా స్పందించారు. 5ో 10ో అర్జీలు వస్తాయని భావించామని, కానీ 100ల మంది బాధితులు వస్తున్నారని ఆయన చెప్పారు. ఇన్ని ఫిర్యాదులు వచ్చాయంటే వ్యవస్థలో లోపాలు ఉన్నట్టు తెలుస్తుందన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న లోపాలను గుర్తించి సరిచేస్తామని స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఫైళ్లు దగ్ధమైన ఘటనపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దహనమైన ఫైళ్లను రీక్రియేట్ చేస్తామని చెప్పారు. వైసీపీ ముఖ్య నేతతో పాటు ఆయన అనుచరులు భూదందాలు చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయితే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధానికి తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఇమేజ్ దెబ్బతీసే కుట్రగా కామెంట్ చేశారాయన. తమ ఆస్తుల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్లో స్పష్టంగా చెప్పామని తెలిపారు. ఆరోపణలు చేసిన వాళ్లు వాటిని నిరూపించాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమన్నారు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫైల్స్ దగ్ధం ఘటనతో మిథున్ మాకు సంబంధం లేదన్నారు. మరి ఎవరికి సంబంధం ఉందో చెప్పాలని సోమిరెడ్డి ప్రశ్నించారు. మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం ఘటనలో గత ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తేలిందని, పెద్దిరెడ్డి ముఠా పేదల భూములు కొట్టేశారని అన్నారు. మాజీ సీఎం జగన్ సైతం మదనపల్లి ఘటనపై స్పందించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి చేస్తున్నారని ప్రజలు అనుకోవాలనే ప్రయత్నం మాత్రమే అని ఆరోపించారు జగన్. వినుకొండలో రషీద హత్య ఇష్యూని డైవర్ట్ చేసేందుకే మదనపల్లి అగ్ని ప్రమాదాన్ని చంద్రబాబు హైలైట్ చేశారని అన్నారు. కేవలం తాను వినుకొండ వెళ్తున్నాననే కారణంతోనే ఇంత హడావుడి చేశారని అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్స్ తగలబడిపోతే అవే డాక్యుమెంట్లు ఎంఆర్ఓ, కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఉంటాయని చెప్పారు. పెద్దిరెడ్డి ఆయన అనుచరులు భూ బకాసుర చరిత్ర తవ్వే కొద్దీ ఒక్కొక్కటిగా బయటపడటం ఏపీ వాసులను ఉలిక్కిపడేలా చేస్తుంది. అధికార మండతో అడ్డగోలుగా రెచ్చిపోయి కన్నుపడిన భూమినల్లా ఆక్రమించుకున్నారని, పెద్దిరెడ్డి బాగోతాన్ని పూర్తిగా బట్టబయలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత